హాయ్ నాన్న. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ టు యు ఆల్. మనం ఒక్కొక్కసారి ట్రైన్స్ లో వెళ్తే ఒక్కొక్కరి సౌండ్ గురక ఉంటుంది చూడండి, మనకి ఎంత డిస్టర్బెన్స్ వస్తుందో. అయితే మనకి లైవ్ లోకి వస్తున్నారు కదా, వాళ్ళలోంచి దర్శి అనే ఒక మన ఫాలోవర్ అడిగారు నాన్న, ఈ గురక గురించి చెప్పండి, అసలు ఎందుకు వస్తుంది, అసలు ఏంటి సమస్య, దానికి పరిష్కారం ఏంటి చెప్పండి నాన్న. థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ టు యు ఆల్. నోటి ద్వారా గాలి పీల్చడం తప్పు, ముక్కు ద్వారా పీల్చాలి. ఈ జబ్బు వచ్చినప్పుడు ముక్కు ద్వారా లోపల గాలి వెళ్ళకుండా అడ్డుపడడం వల్ల నోటి ద్వారా పీల్చడం వల్ల అప్పుడు నోటి ద్వారా సౌండ్ వస్తుంది. ఈ సౌండ్లో కూడా రకరకాలు, చిన్న సౌండ్ నుంచి పెద్ద వరకు ఉంటుంది. 100 మందికి కూడా ఈ జబ్బు రావడానికి అవకాశం ఉంది, కానీ కొంత వినిపించదు, సౌండ్ బయటకు రాకుండా చేస్తారు. కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల, లేకపోతే లైఫ్ స్టైల్ తేడాల వల్ల, ఉదాహరణకి పక్క పడుకుంటే రాదు, ఇలా పడుకుంటే వస్తుంది. ఎగ్జాంపుల్, అలా గాలి పీల్చడం కూడా నోటి ద్వారా చేసుకుంటారు. ముక్కు సైడ్స్ జలుపు చేస్తే అలవాటు చేసుకుంటారు సుఖమని. సో అలాంటి వాళ్ళు రావచ్చు. ఇవన్నీ చేయాలంటే గాలి ముందు అడ్డుపాటుగానే చేయాలి. 2, ఇది కామన్గా అందరికి ఉన్న, ఎప్పుడైనా సీరియస్ అయినప్పుడు హార్ట్ అటాక్ వరకు వెళ్ళచ్చు. అలాగే హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావచ్చు. ఎంత సీరియస్, 100కి 1 రావచ్చు. అదే స్లీప్ ఎప్నియా అని ఉంటుంది. పడుకున్నప్పుడు ఈ గాలికి అప్పుడప్పుడు పీల్చగా గ్యాప్ ఇస్తుంటుంది. మనం ప్రాణాయామం చేస్తే ఎలాగైతే గాలి అయితే ఇబ్బంది పడతామో అప్పుడు కూడా వస్తుంది. అది కూడా స్లీప్ ఎప్నియా అంటారు. అది రావడానికి కారణం టాన్సిల్ పక్క నుంచి ఫారింగ్స్ ప్రాంకే వరకు కూడా ఈ కండరాలు ఎక్కడ లోపించినా ఈ సీరియస్ అవుతాయి. అది చాలా టెస్ట్ చేసుకుంటే తెలియదు. కానీ కామన్గా మన రెగ్యులర్ హ్యాబిట్స్ వల్ల ఈ భోజనం టైం చేయాలి, టైం నిద్రపోవాలి, వీటికి 100% 70% క్యూర్ అవుతుంది. ఎవరైతే అనారోగ్య కారణాలు, డ్రింకింగ్, స్మోకింగ్, ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, ఇది మెయిన్ పాయింట్. మన చేతిలో ఎదుర్కొని గురకాని న్యూరాలజిస్ట్కి వెళ్తారు, ఎంఆర్ఐ స్కాన్లు తీస్తున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఒక పైసా ఖర్చు లేకుండా. ఒక్క మీ పని ఏ జబ్బు రాదు. 100 మంది ఒక్కరు కూడా వచ్చే అవకాశం లేదు. కానీ ఇది వస్తే మాత్రం ఈ హ్యాబిట్స్ వారికి భోజనం దగ్గర తేడా, ప్రాసెస్ ఫుడ్స్ తేడా, నిద్ర తేడా, స్మోకింగ్, డ్రింకింగ్, ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ వల్ల డెఫినెట్గా స్ట్రోక్ వస్తుంది. హార్ట్ స్ట్రోక్ వాటికి వైద్యం చేస్తారు, కానీ మూల కారణమైన ఈ చిన్న గురకకి నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈ కండరాలు వ్యాపించకుండా చూసుకోవాలి. వ్యాకోచం సంకోచం వల్ల ఆ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. పడుకుంటే రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే న్యూరాలజిస్ట్ కూడా కన్సల్ట్ చేయొచ్చు. న్యూరాలజిస్ట్ కన్సల్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను మా డాక్టర్ మేము మధ్యాహ్నం 2 to 5 తప్పక రండి, మీ డౌట్స్ తీరుస్తాం. 2 to 5 లైవ్ లోకి అయితే వచ్చేసేయండి. ఓకేనా, వస్తారు కదా మరి, మర్చిపోకుండా. బై బై. థ్యాంక్ యూ నాన్న.